మన రెండవ సెగ్మెంట్ అమృతాహారంలో ఈ రోజు నేను మీకోసం కంది వెల్లుల్లి కారం చేయబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో నార్మల్లీ మనం ఇప్పటి వరకు కొంచెం కందిపప్పుతో లేదంటే వెజిటబుల్స్తో ఎక్కువగా చేస్తున్నాం, కానీ పప్పుల్ని మాత్రం ఎక్కువగా యూజ్ చేయలేదు. బట్ ఈరోజు మాత్రం ఓన్లీ ఎక్కువగా పప్పు, కందిపప్పు, శనగపప్పు వీటితోనే చక్కగా ఒక కారపొడి చేయబోతున్నారు. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో నూనె అస్సలు వాడాల్సిన అవసరం లేదు. ముందు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ముందే ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువగా వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి. బట్ లాస్ట్గా కొంచెం బెల్లం యాడ్ చేసినా కూడా పర్లేదు. సో ఇది ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్. మనం నార్మల్గా ఏం చేస్తాము ఇంట్లో కూడా వన్ బై వన్ అన్నీ వేసేసి చక్కగా రోస్ట్ చేసిన తర్వాత పక్కకు తీసి పెడుతూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. ఇంతవరకు చేసినవన్నీ కూడా ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే పదార్థాలు వేసేసి అవి కూడా అన్నీ కలిపేసి డ్రై రోస్ట్ చేశాను కదా, ఇది మాత్రం వన్ బై వన్ రోస్ట్ చేయాలి. మేబీ కొంచెం టైం పట్టచ్చు అంతే. కాకపోతే చక్కగా అన్నీ కూడా ప్రాపర్గా రోస్ట్ అవుతేనే మనకు కాస్త పౌడర్ అనేది ఆ టెక్స్చర్ అనేది కూడా బాగుంటుంది. అండ్ మంచిగా రోస్ట్ అయితేనే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది రోస్ట్ అవుతున్న టైంలోనే, అప్పుడే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ముందు నేను ఒక మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాను. వన్ బై వన్ ఏవైతే రోస్ట్ చేసేస్తానో అవన్నిటిని కూడా ఫస్ట్ ఇమీడియట్లీ మిక్సీ జార్లో వేసేస్తాను. ఇందులో జీలకర్ర వేస్తున్నాను. కాస్త కలర్ అనేది మనకు కనిపిస్తుంది కదా పండు మిరపకాయలకి. అండ్ జీలకర్ర కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి సైడ్లో వేసాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ రోస్ట్ చేసిన ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పప్పులు వేసుకోవాలి. పప్పుల్లో నేను 2 రకాలు తీసుకుంటున్నాను, కందిపప్పు అండ్ శనగపప్పు. సో ఫస్ట్ కందిపప్పు వేసుకుంటాను. ఆ తర్వాత శనగపప్పు. ఇవి రోస్ట్ అవ్వడానికి మేబీ కొంచెం టైం పట్టొచ్చు. ఇందులో ఆలోపు ఇంకో చిన్న ప్రాసెస్ ఉందంటే లాస్ట్లో కొంచెం ఉప్పు, ఇంగువ ఇవన్నీ వేసేస్తాం కదా, సో అవి వేసేస్తాను. ఫస్ట్ కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, కొద్దిగా బెల్లం, కొంచెం చూడండి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి ముక్కలు, మోస్ట్లీ మేజర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసాను. ఇంకా మిగిలింది ఓన్లీ పప్పు, ఆ తర్వాత కరివేపాకు. సో ఈ 2 కూడా వేసేసి మిక్సీ పట్టేస్తే కారం రెడీ అయిపోతుంది. పైగా ఈ చలికాలం అలాగే ఏ కాలం అయినా కూడా మోస్ట్లీ సమ్మర్ని తీసేయండి, చలికాలంలో అలాగే వర్షాకాలంలో కాస్త ఎక్కువగా కారంగా తినాలనిపిస్తుంటుంది కదా. మీరు ఇది ఆఖరికి స్నాక్స్, మనం ఇంట్లో ఏదన్నా ఫ్రైస్ చేస్తూ ఉంటాం చిన్నపిల్లలకి. సో ఫ్రైస్లో కూడా మనం ఏం చేస్తాం, ఉప్పు కారం చల్లుతాం కదా, ఉప్పు కారం చల్లడం బదులు ఇదిగోండి కాస్త ఈ కారపొడి చల్లుకోండి, కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం మిర్చి బజ్జీ ఇవన్నీ ఉంటాయి చూడండి, సో వాటిలో కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే నార్మల్గా ఏదింట్లో కొంచెం వడ ఏమన్నా చేసినా కూడా చట్నీ పైనుంచి కాస్త మనం కారపొడి చేస్తాము. సో చట్నీ చేసి ఓపిక లేనప్పుడు జస్ట్ కారపొడి పైనుంచి స్ప్రింకిల్ చేసి ఇచ్చి
పక్కన కాస్త ఉల్లిపాయ ముక్కలు ఇచ్చామనుకోండి హ్యాపీగా తినేస్తారు. ఎప్పుడైతే మనకు పప్పు కానివ్వండి లేదా ఎండుమిరపకాయలు అయితే ఈజీగా వచ్చేస్తుంది అనుకోండి, దగ్గు ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అలాగే అండ్ జీలకర్ర, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది రోస్ట్ అవుతున్నప్పుడు. అప్పుడు అర్థమైపోతుంది కలర్ మారినా మారకపోయినా ఒక మంచి ఫ్లేవర్ అరోమాతో మనకు చక్కగా వేగిపోయాయి అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్ ఇవన్నీ లైట్గా కలర్ అనేది మనకు మారుతుంది కదా. నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు హార్డ్లీ ఒక 2-3 సెకండ్స్ టైం పడుతుంది, ఎందుకంటే ఆ వేడికి చక్కగా డ్రై అయిపోతాయి. బట్ ఎక్కువగా వీటిని వేయించాల్సిన పని ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పప్పు ఏదైతే ఇప్పుడు వేయించి పెట్టేసుకున్నానో రోస్ట్ చేశానో వీటన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు కారపొడి పట్టు పెట్టేస్తాను. సో కంది వెల్లుల్లి కారం అయితే నేను చక్కగా కారపొడి పట్టు పెట్టేశాను. ఇప్పుడు కారపొడి రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. కంది వెల్లుల్లి కారం రెడీ. చూసారు కదా, ఇంట్లో హ్యాపీగా ఇలా కొంచెం డిఫరెంట్గా కారపొడులు ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కారపొడి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. బట్ దానికన్నా ముందు కంది వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. కంది వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 5, కందిపప్పు 1/4 కప్పు, జీరా 1 టీ స్పూన్, పచ్చిపప్పు 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 5 రెబ్బలు, కరివేపాకు 4 రెమ్మలు, ఇంగువ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, బెల్లం 1/2 టీ స్పూన్. కంది వెల్లుల్లి కారం తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర కూడా వేసి కాసేపు వేయించుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో కందిపప్పు, శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఉప్పు, ఇంగువ, బెల్లం, వెల్లుల్లి ముక్కలు, తర్వాత వేయించుకున్న కందిపప్పు, శనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకోవాలి. మరి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కంది వెల్లుల్లి కారం రెడీ.